ఆదమనవి వినవయ్యా రావయ్యా అల్లనయ్యా శ్రీరాధమనవి వినవయ్యా రావయ్యా అల్లనయ్యా కల్లూరు ఆచాసమ్మ గారు, అన్నపూర్ణ, ఆదిలక్ష్మి, సౌభాగ్య, సరస్వతి, ఒక కల్లూరు ఆచాసమ్మకి నలుగురు ఆడపిల్ల గారు కుమార్తెలు పుట్టి కల్లూరి ఆశాసం గారు మా అమ్మమ్మ కదా, ఆయన వాళ్ళ అత్తని పిలవచ్చు కదా. కొల్లూరు ఆశాసమ్మ అని పిలవకపోతే రాయకోస్తాడు ఎంత అప్పున్నాడు ఆయన. అది అత్తవాకమా ఒక కల్లూరు రాజాసమ్మ గారు ఒక పోలేరావు కటాంచంతో 100 ఏళ్ళు వరదెల్లాలని మా పిల్లకాయలు మొత్తం కోరుకుంటున్నారు. కానీ పక్కింటానే డబ్బులేందా కమ్మలు కొట్టండా అన్నాడు. నేను కమ్మలేం లేదు, ఈ డబ్బులు వేసి కమ్మ మాత్రం కొడుతున్నాను, బంగారు కమ్మలు కొట్టమంటాడు. ఓహో పక్కింటి ఆయన మళ్ళీ పోతా ఈదిగా కమ్మలు అంతలా గుడుచుకోవాలి. నీకెందుకు వాళ్ళు వచ్చింది? నువ్వేనా రుస్తువా? ఇప్పుడు సౌరు వచ్చి ₹1,00,000 రా నాయన. 30,000 నాయన. 30,000 నువ్వు దుంకా నాకు కాయకూరలేదు. ఏమేం కాయగూరలు? చిలకంటకాయ, మూగుడంటకాయ, గుంటంటకాయ, సాకలంటకాయ, కొమ్మెంటకాయ, గెనివెంటకాయ, మొత్తం కాయకూరలే.
ఆ, ఏం కాయలు? ఏం కాయలా? చిలకంటకాయ, మూగుడెంటకాయ, గుంటెంటకాయ, నక్కెంటకాయ, గినివెంటకాయ, కొమ్మెంటకాయ, గుంటెంటకాయ. ఓహో ఎన్ని కాయకూరలు ఆ. కాయకూరలే. మొత్తం ఈ అంగట్లో ఈ వాటిది కాయలు ఈ కాయలో ఒక కాయ ఉందా? ఏం కాయ అదే? అదే వట్టకాయ. ఏయ్, పొట్లకాయ నాయన, పొట్లకాయ. అజ్జన్న మరి కాయ కదా. సరే, ఆమెనే. ఆలకించయనవనవ స్వాగతాంజలి అనాథలే ఏసి ఉంది వలపలోగిలి ఏం కూడా ఒకటి చేయి. హలో, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ప్రస్తుతానికే నా కుమార్తె. నేనే ఇంట్లో తీసుకుపోయి పెట్టుకొని ఉండా. ఇంట్లో పెట్టుకోబాక. ఆ? ఓ మై గాడ్. ఇంకేడ పెట్టాలా? ఇంట్లో పెట్టబాక. ఆ? పంపి సాగడుచుడు. ఇంకా పుష్పతే కాల ఇహో 25 మంది మగవాళ్ళు వస్తా పోతుంటారు నా బిడ్డ కాడికి. ఏం కావాలా? అసలు ఏం కాల నా బిడ్డ. అమాయకురాలు. నా బిడ్డ నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకదు. అమాయకురాలు. నువ్వు పెట్టదు నేను పెట్టు. నువ్వు పెట్టి చూడు. అమ్మా అదిగో జాడి కాదు. ఇంట్లో పెడతా జాడి నమ్మక ఓ జాడి. జాడీ కదరా డాడీ. అమ్మా అదిగో నా బిడ్డ. ఏం జరిగిందా? జాడి నా బిడ్డ కుమార్తె. నా బిడ్డ నిమ్మకాయలు వరగా పట్టే జాడియా? జాడీ కాదు నా కాడ ఒక నిమ్మకాయ ఉంది, దాన్ని కూడా కోసుకొని పెట్టుకోమను. ఎవరా మీ తాతలు చూసేదిరా నా బిడ్డ. నువ్వేదిరా లెక్క? అమ్మా ఏందమ్మా? ఇచ్చిరా నాయన, ఈరా ఎముక పెద్ద ఏం కాదు చెయ్యి. అనా ఏందని ఇదా? అయ్యారా అన్నా ఈ గడ్డం పట్టుకుని ఇచ్చియానా? నాయన ఇచ్చిరా అమ్మాయిగా లాక్కున్నాడు. జీపులోడా ఇచ్చిరా? ఇచ్చే అమ్మాయి బొరుగు ముద్ద కాదు, సంతానం గడ్డ. అమ్మా
పెట్టుకున్నాడు డాడీ. అదిగో 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 గుట్ట కింద ఉందంట. నువ్వు డబ్బులు సైడ్ చూపిస్తున్నావా చూపిస్తున్నావా? డాడీ నా బరువు మీద ఇచ్చేయమని డాడీ. అన్నా అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను అన్న. ఇచ్చేయన్న పాప అమ్మాయికి రాలన్నా. మత పిచ్చి పట్టిన అని దంకొచ్చి డాడీ డాడీ ఏమ్మా? ఏరా గురువు ముద్ద గోడు ముద్ద రారా అదే నాది. అదిగో శృంగార శిల్పమా బాల తాతమా లాలించుమా మదర మదర దరహాసమా బోయలేల గుణపాతమా తిరుక్కోరా తిరుక్కోరా. నువ్వు తిరుక్కుంటే నువ్వేమన్నా డాడీ కొట్టమాకు డాడీ. ఎవరమ్మా అసలు ఓడమ్మిడ నిన్ను కూడా కొట్టాలి మా పొద్దు ఓడమ్మిడ బాబా నిన్న ఎంజమ్మా పోయేవాడు మగవాళ్ళు కలిపోతాను పోతా ఓడి కడికా నువ్వు ఓడి కాదు పోతావా పెద్దయినా నువ్వు గమ్ముడు పెద్దయినా నిన్ను మగవాళ్ళు కాడు బాబాకమంటే నీకంత అర్థం ఎంజమ్మ పద ఎంజమ్మ మగ వాళ్ళు ఎమ్మిడ బాబాకు వాడు దొంగ నా కొడుకోమంటే నువ్వు ఎంజమ్మ నువ్వు పాత పాత అదంట అన్న పదైనా అన్న పట్టుకోబోనా గుద్ద బాగా కుట్టేస్తుందా గాడి వేసుకునే ఏదన్నా ఆ సైజు మనిషిని ఇంకో మనిషిని చూసుకో. నా బిడ్డ అంటే బిడ్డని అలాంటి బిడ్డని ఆ. ఇంకో మనిషిని చూసుకో. ఈ అమ్మాయి అంటే బిడ్డని అలాంటి బిడ్డని ఇంకో అమ్మాయిని చూసుకోరా. చూసుకుంటే దేనికా దేనికి? వచ్చే కాలంలో ఎంగనాలకు బండలాగిద్దరు. డాడీ ఉండమ్మా అంత బలుపు కాపడుతుంది నా బిడ్డ వీళ్ళ మొగాళ్ళు అయితే ఆ, వీళ్ళ మొగాళ్ళు అయితే అయితే నన్ను ప్రేమించమని డాడీ. నీతో పని కదమ్మా అమ్మ కాదు నీ అమ్మనా నువ్వు నా కొడుకువా నా బట్ట డాడీ. అరే డాడీ దో డాడీ లేకపోతే శోభను అన్న చేయమని డాడీ. చేస్తానమ్మా నేను సరే వస్తుంది ఆ అమ్మాయి కూడా ఒకటి ఉంది అనమాట అది ఉండు పెద్దనా నువ్వేమంటే ఒక్క అనుమానం ఆ. అమ్మ సైడ్ రమ్మా కొద్దిగా సైడ్ అయ్యా నువ్వు సైడ్ రమ్మా ఎంత అవుతుంది No. డాడీ లేకపోతే వాడు ప్రేమించకపోయినా ఆ. శోభనం చేయకపోయినా ఆ. నన్ను ఒకసారి ఎత్తుకొని తిప్పండి డాడీ. అదే ఇప్పుడు బాగుంది ఏమా నా బిడ్డ పెండున్నట్టుంది మీ అమ్మాయి ఎత్తుకొని తిప్పు. మీ అమ్మాయి ఎత్తుకొని మా వాళ్ళ కదా దేని వల్ల? ఓ మై గాడ్ ఇంక ఏ దాని వల్ల వద్ది ఈ పథకాలు